హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద పతివాడ. ఇంట్లో మీ పిల్లలకి సరదాగా మ్యాథమెటిక్స్ చెప్తూ కథల రూపంలో వాళ్ళకి మ్యాథమెటిక్స్ చెప్పినట్లయితే వారికి మరింత ఈజీగా మ్యాథమెటిక్స్ పట్ల ఆసక్తి కలుగుతుంది. రాజుగారు రాణిగారి బర్త్డే కోసం మీకేం కావాలో కోరుకోమని చెప్పి అడిగారు. వెంటనే రాణిగారు ఆలోచించకుండా నాకు స్విమ్మింగ్ పూల్ కావాలి, ఆ స్విమ్మింగ్ పూల్ స్క్వేర్ టైప్ లో చతురస్రం టైప్ లో ఉండాలని చెప్పారు. చతురస్రం టైప్ లో ఉంటూ 4 కార్నర్లో 4 చెట్లు నాటించాలని చెప్పారు. సో రాజుగారు వెంటనే ఒక స్క్వేర్ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ ను తయారు చేశారు. ఒక 4 చెట్లు నాటించారు. రాణిగారికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడ ఒక బాణం ఉంది. ఒక 2 years రాణిగారు ఎంజాయ్ చేసిన తర్వాత రాణిగారు మళ్ళీ పుట్టినరోజు వచ్చింది. రాజుగారు వచ్చి మళ్ళీ అడిగారు, మీ బర్త్డేకి మరో గిఫ్ట్ కోరుకోమని. నాకు కొత్త గిఫ్ట్ ఏమీ అక్కర్లేదు, ఉన్న స్విమ్మింగ్ పూల్ డబల్ అవ్వాలి, ఈ 4 చెట్లు కూడా ఏమీ అవ్వకూడదు, 4 చెట్లు మునగకుండా ఈ స్క్వేర్ ఉన్నటువంటి ఏరియాని డబల్ చేయాలి అని అంటే ఎలా అని చెప్పి ఆలోచించినట్లయితే రాజుగారు దీర్ఘంగా ఆలోచించారు. దీనికన్నా డబల్ చేయాలంటే చెట్లు మునిగిపోతున్నాయి. సో పిల్లలు కాసేపు ఆలోచిస్తారు, దీన్ని డబల్ ఎలా చేయాలి ఏంటి అనేది పిల్లలు కాసేపు ఆలోచిస్తారు. సో కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఆన్సర్ మనం చెప్పినట్లయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లేదా తెలుసుకుంటారు. స్క్వేర్ ఏరియా ఏదైతే చతురస్రం ఉందో ఈ చతురస్రానికి ఉన్న ఏరియాకి డబల్ అవ్వాలి అని అంటే ఈ చెట్లుకి ఏమి కాకూడదు అని అంటే ఎలా చేయాలి అని అంటే దీన్నే రాంబస్ అంటాం. రాంబస్ లాగా చేసి ఆ చెట్లకి ఏమి కాకుండా ఉన్న స్క్వేర్ ఏరియాని డబల్ చేయొచ్చు. ఈ రకంగా రాంబస్ లాగా చేసిన తర్వాత చెట్లకి ఏమీ అవ్వలేదు, ఉన్న స్క్వేర్ ఏరియా డబల్ అయింది. సో రాణిగారు చాలా సంతోషంతో ఆ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రకంగా పిల్లలకి సరదాగా చెప్పినట్లయితే మరిన్ని ప్రాబ్లమ్స్ మీద ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.